ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. దగాపడ్డ రైతులపై సర్కార్ కర్కశక్తం సాక్షిగా మరోసారి కాంగ్రెస్ వైఖరి బయటపడింది. ఇనుప కంచెల వలయంలో ప్రజాభవన్ నియంతృత్వానికి నిదర్శనమై నిలుస్తుంది. ఆకలి తీర్చే రైతులపై నిర్బంధ పర్వం నిస్సిగ్గుగా సాగుతుంది. సంపూర్ణ రుణమాఫీ కోసం కదం తొక్కిన రైతులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. రైతుల చెలో ప్రజాభవన్తో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం వారిపై నిర్బంధ కాండను కొనసాగించింది. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరమని, కారెవరూ ఇందుకు అతీతమని వికటాటహాసం చేస్తుంది. స్వరాష్ట్రమైన తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత సాగుతున్న దమనకాండ ఇది. రుణమాఫీ మోసంపై ఆగ్రహించిన రైతన్న చెలో ప్రజాభవన్ పిలుపుతో రేవంత్ సర్కార్ ఉలిక్కిపడింది. సంపూర్ణ రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతులపై కర్కశంగా ఉక్కుపాదం మోపింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలపై నిర్బంధ కాండ సాగించింది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని నిలదీసిన రైతులపై పోలీసులు దమనకాండ సాగించారు. శాంతియుతంగా ప్రజాభవన్కు తరలివస్తున్న వేలాది మంది రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఇనుప కంచెల వలయంలో చిక్కిన ప్రజాభవన్ రేవంత్ సర్కార్ నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ అన్నదాతలపై నిర్బంధ పర్వం కొనసాగింది. రైతులకు వండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. సర్కార్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. కంచెలు బద్దలు కొట్టినం, ఇక ప్రజాపాలన మొదలైంది. ఇవి గద్దెనెక్కిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రగల్భాలు. ఇప్పుడేమైంది? 8 నెలల్లోనే ప్రజాభవన్ నిత్యం పోలీసు బలగాల పహారాలో ఎందుకు కనిపిస్తోంది? ఇనుప కంచెల వలయంలో చిక్కి ప్రజలకు ఎందుకు దూరమైంది? ఆఖరుకు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై కూడా నిర్బంధమా? ఇదేమి రాజ్యం? ఇదేమి పాలన? తెలంగాణలో యావత్ రైతాంగం ప్రశ్న ఇది. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులపై సర్కార్ నిరంకుశంగా వ్యవహరించింది. ముందస్తుగా ప్రజాభవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని రహదారుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. కడుపు నింపే రైతులను ఉగ్రవాదులాగా ట్రీట్ చేసింది ఈ సర్కార్. ఎక్కడికక్కడ రైతులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది.
రాష్ట్రంలో రైతులపై రేవంత్ సర్కార్ సాగిస్తున్న నిర్బంధకాండను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రుణమాఫీ మోసంపై ప్రశ్నించిన పాపానికి రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని దారుణమైన చర్యగా పేర్కొన్నారు కేటీఆర్. రైతులేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలని సూచించారు కేటీఆర్. చలో ప్రజాభవన్ నేపథ్యంలో అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయం ఎందుకు, అన్నదాతలపై ఇంతటి నిర్బంధం ఎందుకు అని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరే కదా అని ప్రశ్నించారు కేటీఆర్. రైతులు సంఘటితమై సాగుతున్న ఈ ఉద్యమం ఇంతటితో వాగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాదేది నిర్బంధానికి అనర్హం. ఇదే రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో సాగుతున్న నిరంకుశ రాజ్యం. చలో ప్రజాభవన్ కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం సొంత నియోజకవర్గంలో పోలీసులు రెచ్చిపోయారు. కొడంగల్లోని కోస్గిలో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే రైతుల ఇళ్లకు వెళ్లి మరీ అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులపై పోలీసుల అక్రమ నిర్బంధం కొనసాగింది. చలో ప్రజాభవన్ కు రానియకుండా రైతులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, నల్గొండ నుంచి బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అర్ధరాత్రి నుంచే అరెస్టులు కొనసాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. జాప్యం చేయకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేసి మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. ఇటు వికారాబాద్ జిల్లాలోనూ రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చలో ప్రజాభవన్ కోసం వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు బయలుదేరారు. అయితే జిల్లా సరిహద్దుల్లో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించింది. హైదరాబాద్కు వచ్చే ప్రతి వాహనాన్ని నిలిపి రైతులను అడ్డుకుంది. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ కోసం చలో ప్రజాభవన్ కు రైతులు పిలుపునివ్వడం సర్కార్ గుండెల్లో గుబులు రేపింది. రైతుల పోరాటాన్ని అనగదొక్కేందుకు రేవంత్ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరించింది. రైతులను, రైతు సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసింది. ఇక రైతుల పోరాటానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను పోలీసులు తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. అక్రమంగా సాయిబాబాను అదుపులోకి తీసుకుని రాయదుర్గం స్టేషన్ కు తరలించారు.
జగిత్యాల జిల్లాలో రైతుల అరెస్టుల పర్వం కొనసాగింది. రైతు ఐక్య వేదిక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో ప్రజాభవన్ కొస్తున్న రైతులను, రైతు సంఘ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ రైతులు రోడ్డెక్కారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల రైతులు స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఆర్మూర్ మండలం ఆలూరులో రైతులకు సంఘీభావం తెలుపుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల 24 తారీఖు నాడు సుమారు 8,000 మందితోటి నిరసన కార్యక్రమం చేపట్టి సెప్టెంబర్ 15 డెడ్ లైన్ విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాలే, ఎలాంటి చలనం కనిపించలేదు. మళ్లీ మేము అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టినాం. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఏమని అంటే ఆయన దృష్టి ఎట్లా ఉందంటే రైతుల్ని ఓట్లేసేటప్పుడే వెనకేస్తారు తప్ప తర్వాత 5 ఏళ్ల దాకా 5 సంవత్సరాల వరకు రైతులతో పని లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఎందుకనంటే రైతు భరోసా వర్షాకాలం పంట ఇంకో 15 రోజులలో అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నోచుకోని పరిస్థితి ఉంది. రైతు భరోసా వస్తుందని చెప్పి రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అప్పులు లేకుండా, పెట్టుబడి చేతులు లేకుండా రైతు భరోసా వస్తుంది, ఆ డబ్బులతోటే మేము ఎరువులు కొనుక్కోవచ్చు అని చెప్పి రైతులు అనుకున్నారు. కానీ నేటికి కూడా రైతు భరోసా డబ్బులు రాలేదు. అప్పులు 3 రూపాయల మిత్తి, 5 రూపాయల మిత్తి కాడికి డబ్బులు అప్పు చేస్తున్నా కూడా అప్పు పుట్టని పరిస్థితి నేడు దాపురించింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏదో కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. మొన్ననేమో కుటుంబ నిర్ధారణ అన్నాడు. కుటుంబ నిర్ధారణ చేసి 50% మంది కుటుంబ నిర్ధారణ కంప్లీట్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు. మరి కుటుంబ నిర్ధారణ చేసిన వాళ్ళకన్నా కూడా రుణమాఫీ చేయమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆయనకు దండం పెట్టి వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఆలూరు రైతు ఉద్యమానికి ఆలూరు గ్రామం ఆదర్శం. ఈ సందర్భంగా రైతు నాయకుడు గంగారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మాటలు కోటలు దాటాయి, కాలు కడప దాటదు అనే సామెత రేవంత్ రెడ్డికి వర్తిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ఏ రైతు సంఘం, ఏ గ్రామం రైతుని పోయి వెళ్లి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష మాకు రుణమాఫీ చేయమని అడగలేదు. తాను ఏదైతే ముఖ్యమంత్రి సీటు కొరకు అబద్దాలు ఆడడానికి 7 ఏదైతే ఇవాళ షరతులు పెట్టాడో లేదా గ్యారంటీలు ఇచ్చాడో, ఆ 7 గ్యారంటీలో
వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్యారెంటీలు 2 ఉన్నాయి. ఒకటి 2 లక్షల ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తానని చెప్పేసి ఒకటి. రెండవది 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఏదైతే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడో ఈ రోజు కుర్చీ మీద కూర్చోగానే అబద్ధాలు మొదలు పెట్టాడు. నిన్న పాత్రికేయ మిత్రులతోని బహిరంగ సభలోను రుణమాఫీ మొత్తం 100% అయిందని చెప్పి చెప్తాను. నీ సవాల్ చేస్తున్న ఈ గ్రామ రైతులతోని ఈ ఆలూరు గ్రామం నుంచి అయ్యో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం 30% మంది కూడా రుణం మాఫీ. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా అని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ ఇందుకు తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. అటు జనగామ జిల్లాలోనూ రైతులపై పోలీసుల నిర్బంధ పర్వం కొనసాగింది. చలో ప్రజాభవన్ కు రానియకుండా స్టేషన్ గన్పూర్ కేంద్రంలో రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పింది ఎవరు? చేయకుండా రైతులను మోసం చేసిందెవరు? పోలీసులకు దమ్ముంటే మోసగాన్ని అరెస్ట్ చేయాలని రైతులు ఆగ్రహించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగింది. రైతుల పిలుపు మేరకు చెలో ప్రజాభవన్ ముట్టడికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. కడతాల్లో మాజీ జెడ్పీటీసీ చైర్మన్ దశరథ్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇనుప కంచెల వలయంలో ప్రజాభవన్ బందీ అయింది. హామీల అమలుపై ప్రశ్నించే ప్రజలపై నిర్బంధకాండ కొనసాగుతుంది. దగాపడ్డ రైతులపై సర్కారు కర్కసత్వం సాక్షిగా మరోసారి కాంగ్రెస్ వైఖరి బయటపడింది. ఆకలి తీర్చే రైతులపై నిర్బంధ పర్వం నిస్సిగ్గుగా సాగుతుంది. సంపూర్ణ రుణమాఫీ కోసం కదం తొక్కిన రైతులపై రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రైతుల చెలో ప్రజాభవన్తో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం వారిపై నిర్బంధకాండను కొనసాగించింది.